ఒక బాధ. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. చేస్తారులే సావిత్రక్క, నువ్వు నార్మల్ అవ్వు, నువ్వు హ్యాపీగా ఉంటేనే వీడియోస్ కి బూస్ట్ అన్నమాట. ఓకే సర్లే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళనమాట, నా ఫ్యాన్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే నిన్న ప్రేమ ఈ రోజు పెళ్లి రేపు విడాకులు పార్ట్ 4 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం. రండిరా రండి. ఉన్నారా సుశీల? ఉన్నాం రా సావిత్రక్క. అవునరా, ఇప్పుడు పోతామంటారు కదా పోలీస్ స్టేషన్ కి, పోలేదా? వాళ్ళు రావాలి కదా హైదరాబాద్ నుంచి, రేపు రమ్మన్నారు పోలీసులు. అవును సావిత్రక్క, నువ్వు గాని రొంత రెడీగా రేపు పోదాం పోలీస్ స్టేషన్ కి. మాకు మాత్రం ఎవరున్నారు ఇంకా? నేను కూడా రావాలనా? సర్లే పోదాం. ఇంకా ఇద్దరు పెద్ద మనుషుల్ని రెడీ చేస్తాను, పోయి మాట్లాడొస్తాను. పోయిరాపో. అవునే సుశీ, రేపు ఏం మాట్లాడాలడా? ఏం మాట్లాడాలో ఏమో, నాకైతే తలకాయ పార్తనే లేదు సావిత్రక్క. ఇతను చూస్తే ఇడిపిద్దాము, కొన్నాళ్ళు అయినాక ఏరే పెళ్లి చేద్దాము అంటా ఉన్నాడు. నాకైతే ఏం మాట్లాడాలేమో తెలుసనే లేదు. కాదే, మీరు ఇడిపిద్దామన్నా గానీ వాడిని ఇడిచిపెట్టి రావాల కదా. అది ఇతను చూస్తే ఇంకా నా బిడ్డకి 17 ఏండ్లే నడుస్తా ఉన్నాయి, ఇంకా 18 ఏళ్ళు నిండలేదు. అదేదో పోక్సో కేసు అంట కదమ్మా, ఆ కేసు పెడితే వాడే ఇడిచిపెట్టిపోతాడు అని పోలీసుతో మాట్లాడుతుంటే ఇంటి వారిని, అది పెద్ద కేసేనే. ఆ రామ్ గారి చిన్న బిడ్డ లేసిపోయింది కదా, అప్పుడు ఈ కేసు పెట్టి ఆ పిల్లని ఇంటికి పట్టుకొచ్చిరి. ఏమో ఎట్లయితుందో ఏమో సావిత్రక్క, పైన దేవుడు ఎట్లా రాసి పెట్టింటే అట్లా అవుతుంది. మరి మనమెంత మనుషులు అతని ముందర, ఇట్లు కావాలా అని రాసి పెట్టినట్లున్నాడు దేవుడు, అందుకే ఇట్లా అయ్యేదే. అవునే సుశీల, అంతా జగన్నాటకం. దేవుడు అనేవాడు ఎట్లా రాసి పెట్టింటే అట్లా అవుతుందిలే. మరి దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు గాని. సర్లే, మరి తింటువా ఏమన్నా? అది పోయినప్పటి నుంచి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేదు సావిత్రక్క. అది చేసిన పనికి ఆ కూడిపోతుంది, ఆ నీళ్ళు పోతాయి. కాదే సావిత్రక్క, ఒక స్వామిని అడిగితే నా బిడ్డ పేరు మీద ఏమయ్యేది ఆ పిల్లికి అని అడిగితే, ఆ పిల్లికి వాడు చేపిచ్చినాడంట. ఏదో పాల్లోనా, తాగే పాల్లోనేమో కలిపి ఇచ్చినాడంట. అది తీపియాలంటే నాతో పిలుచుకొని రావాలా మీరు అని చెప్పినాడు స్వామి. ఏంది? అవునా? అవును సావిత్రక్క, నిజం సావిత్రక్క ఇది. అందుకే నా బిడ్డ అట్లు పోయేది, నా బిడ్డ అట్లు చేసేది కాదు, వాడే అట్లు చేసి పిలుచుకొని పోయాడే. లాగుంటే నాతో అంత ప్రేమ ఉండే పిల్ల నన్ను నిలిచి ఎట్లిపోతుంది చెప్పు? మీరైనా నమ్ముతారా? అవునులే గాని ఎట్లిపోతుంది అంత లేకుంటే. సర్లే, నేను పోయేస్తాను మరి. వామ్మో, సన్నాడిది కాదు ఇది. తన బిడ్డ తప్పుని కప్పిపుచ్చుకునేకి ఎంత దూరమైనా పోతుందమ్మో. ఓ తాయక్క, ఈడుండవా నువ్వు? మీ ఇంటితానా? ఓ తాయక్క, ఓ తాయక్క అని పిలిచి నా గొంతు ఎండుకోబా. ఇట్లే అంగిడికొచ్చింటిని, గీత కనపడే అట్లే మాట్లాడుతా ఉండాను. అయితే మన గాని. అవునే, ఇప్పుడే సుశీలక్కల ఇంటికి పోయింటి, రేపు పోతారంట కదా పోలీస్ స్టేషన్ కి. నన్ను గాని రమ్మన్నారు, పోవాల. కాదే, అది సన్నాడిది కాదు చూడు. తన బిడ్డదేం తప్పలేదంట, వాడే ఏమో చేసి పిలుచుకోపోయినాడంట. అవునే, నేను కూడా మీతో అందాం అనుకున్నా గానీ మరి మీరేమన్నా అనుకుంటారేమో అని అనలేదు. ఇప్పుడు గాని తన బిడ్డకి ఎవరో ఏమో చేపించినారంట. ఒక స్వామి చెప్తున్నాడంట, బిడ్డ పేరు మీద అడిగితే మీ బిడ్డకి ఏమో పాల్లో కలిపించి తాగిపిచ్చి పిలుచుకొని పోయినారు అని చెప్తున్నాడంట. ఉన్ని గాని ఉద్దరు సిద్ధులకి నిద్ర లేదంట, అట్లా అమ్మ కథ. ఇంకా కాకి పిల్ల కాకి ముద్దు అని ఊకే అన్నారా గీత? ఎవరి పిల్లలు తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకుంటారమ్మా, ఏమన్నా చేస్తారు, ఏమన్నా మాట్లాడతారు. అదే తప్పు వేరే వాళ్ళ పిల్లలకి చేసేగిన ఊరంతా టామ్ టామ్ చేసేది ఆ అమ్మ. మేం కాబట్టి ఊరికే ఉండం. ఇంకా పిల్లి పోయినప్పటి నుంచి బువే తినలే సావితక్క అంటది. బూ తినుకోకుండా అంత హుషారు మాట్లాడుతుందా? ఆ పిల్లి పోయి 4 దినాలాయా దగ్గర. అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా? బూ తిన్నానని చెప్తే పిల్లి పోయినా గానీ దీనికి ఇంతగాని బాధ లేదు, బాగా తినుకుంటూ ఉండాది అని జనాలు అనుకోరా? అట్లా. ఓహో, దీంట్లో ఇంత అర్థం ఉందా? మరి కాదా సావిత్రక్క, అన్నీ డ్రామాలు దానివి. నేనేమో పిల్లి పోయిన బాధలనా తినలేదేమో నిజంగంటే అనుకున్నా. నువ్వు జనాలు ఎట్లున్నారు అనుకున్నావు? బయట యా కాలంలో ఉండవు నువ్వు, అన్ని యాక్టింగ్లు. అయితే మన గాని పోక్సో కేసు పెడతారంట కదా, ఇడిపిస్తారంటమ్మో. ఏందో సావిత్రక్క నువ్వు అనేది? ఇడిపిస్తారంటనేమి?
అయినా ఇడిపించినాక దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తారంట? రెండో పెన్లోడికి ఇస్తారంటనే. ఇంక రెండో పెన్లోడు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారులే గాని దాన్ని. బేబీ ఏం చేస్తున్నావు? ఇప్పుడే గిన్నెలు కడిగినానా, షింకు క్లీన్ చేస్తున్నారా? ఏమైందిరా, ఏం కావాలి? నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు, నువ్వేం షాక్ అవ్వద్దు, భయపడొద్దు, ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఏంద్రా, ఏమైంది? త్వరగా చెప్పు. ఏం లేదు బంగారం, నువ్వు భయపడకు. ఫస్ట్ నేను చెప్పేది విను. ఏం కాదు, ఓకేనా? ఏం లేదు, మీ అమ్మ నాన్న మన మీద కంప్లైంట్ ఇచ్చినారంట, మిస్సింగ్ కేసు పెట్టినారంట. అందుకే మా నాన్న ఫోన్ చేసి ఇప్పుడు రమ్మన్నాడు, మనం వెళ్ళాలి. నువ్వేం భయపడకు, నేనున్నా నీకు, ఓకేనా? ఏంది, పోలీస్ కంప్లైంటా? బేబీ నాకు భయం వేస్తుంది బేబీ. అంటే మనల్ని విడదీస్తారా? ఎందుకు విడదీస్తారు? అస్సలు విడదీయరు. నీకు 18 ఉన్నాయి, నాకు 21 ఉన్నాయి. చట్టం ప్రకారం మనల్ని ఎవ్వరు విడదీయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. నువ్వు భయపడొద్దు. 18 అంటే నాకు ఇంకా 18 లోకి పడేకి 2 months ఉంది గ్యాప్. ఏం కాదా? ఏంటి, ఇంకా 2 months ఉందా? మరి నాకెందుకు 18 అని చెప్పావు? ఏమో, అట్లా చెప్తే గానీ నువ్వు నన్ను తీసుకొని రావని అబద్ధం చెప్పానురా. నాకు భయం వేస్తుంది. ఏం కాదు, నువ్వేం భయపడొద్దు, నేను చెప్పినట్టు విను, ఓకేనా? ఎవరు అడిగినా నీకు 18 అనే చెప్పు, ఓకే? పోలీసులు అడుగుతారు నిన్ను, నీకు ఏజ్ ఎంతమ్మా అని, 18 అనే చెప్పు నువ్వు, ఓకేనా? ఓకే, కానీ అయినప్పటికీ వాళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది కదా, తెలిసిపోతుంది కదా, నన్ను నేను విడదీస్తారా? నువ్వు ఫస్ట్ ఆ ఏడు పాపే, నేనేదో ఒకటి చేస్తాను, అంత ఈజీగా నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అంతకి కుదరకపోతే ఇంకో ప్లాన్ కూడా ఉంది, నేను చేస్తాను. నువ్వేం బాధపడొద్దు, నిన్ను నన్ను ఎవ్వరు విడదీయలేరు, ఆ దేవుడే దిగి వచ్చినా మనల్ని విడదీయలేడు, ఓకేనా? నువ్వు ఏడవద్దు, హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు, ఓకేనా? నిజమారా? నువ్వేదో ఒకటి చేస్తావు కదా. లవ్ యూ. లవ్ యూ టూ. నిన్ను వదిలి ఎలా ఉంటాననుకున్నావు? నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. నేనేం చెప్తే అది చేయాలి అక్కడ, ఓకేనా? ఓకేరా. కానీ నాకే నీ మీద భయంగా ఉంది, ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు వస్తారు కదా అక్కడ, వాళ్ళు ఏడుస్తారు, అప్పుడు వాళ్ళ ఏడుపులకి నువ్వు కరిగిపోయి వాళ్ళ సైడ్ వెళ్ళిపోతావేమో అని భయంగా ఉంది. చెప్పు. వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా నేను వాళ్ళ మాట వినను, వాళ్ళ సైడ్ వెళ్ళను. ఎందుకంటే నిన్ను వదిలేసాక కాదు కదా నేను పెళ్లి చేసుకుంది, ప్రాణంగా లవ్ చేసి మరి వాళ్ళని ఎదిరించి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. అయితే గీతే వాళ్ళనైనా ఒప్పిస్తానేమో గానీ నిన్ను మాత్రం వదిలి వాళ్ళతో వెళ్ళిపోను. నువ్వేం అలాంటి భయాలు పెట్టుకోవద్దు, ఓకేనా? లవ్ యూ బంగారం. ప్రీతి, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేనే. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. నువ్వు లేకుంటే నేను పిచ్చోడిని అయిపోతానే. నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకొక అమ్మాయి వచ్చేకి వీల్లేదు. నన్ను వదిలేసి వెళ్ళనని నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఎప్పుడు ఏడవవు కదరా, నా కోసం ఏడుస్తున్నావా? నిన్ను ఎట్లు వదిలేసి వెళ్ళిపోతా? వదిలి వెళ్ళిపోను, నీ మీద ఒట్టు. సరే కదా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా ప్లీజ్. అట్లే పక్కన బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ స్టోరీ అయితే రియల్ గా జరిగిన స్టోరీ అండి, మా పక్కింట్లో స్టోరీ అన్నమాట. తర్వాత సునీల్ ఏం ప్లాన్ చేశాడు, తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏమవుతుంది అనేది తర్వాతటి వీడియోలు అయితే వస్తూ